హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చేసిందండి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. 243 ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మంచి న్యూస్ ఏంటంటే అద్భుత అవకాశం ఎవరికంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే మాత్రమే ఎంపిక అనేది జరుగుతుంది. స్టార్టింగ్ జీతం వచ్చేసి 1 lakh రూపీస్ పైన ఉండొచ్చు అని చెప్తున్నారు. బీటెక్ డిగ్రీ అర్హత ఉన్న వారందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకోసం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చాను. ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ తీసుకొచ్చాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేశారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో దట్ అది ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు మరిన్ని జాబ్స్ సంబంధించినటువంటి వీడియోస్ మీకోసం తీసుకురావడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో యాజ్ యూజువల్గా ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇక మన నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్య అంశాలు చూసుకుంటే, హైలైట్స్ చూసుకుంటే ఎవరు అప్లై చేయొచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి పూర్తి చేసిన వారు గేట్ స్కోర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకున్న వారికి జీతం ఎంత ఉంటుందంటే నెలకు 56,100 నుంచి 1,77,500 వరకు లెవెల్ పే 10 కింద ఈ జాబ్స్కి అనేది వారు పేమెంట్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయట్లేదు. గేట్ స్కోర్ ప్లస్ ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక అనేది జరుగుతుంది. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే ఇండియాలో ఎక్కడైనా కానీ ఆఫీసెస్కి, ఎన్ఐసి సంబంధించిన ఆఫీసెస్లో ఎక్కడైనా కానీ ఈ పొజిషన్స్కి సంబంధించినటువంటి ఆఫీసులలో, లొకేషన్స్లలో పోస్టింగ్ అనేది జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎక్కడైనా జరగచ్చు అని చెప్తున్నారు. సంస్థ వివరాలు చూసుకుంటే మనం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ లిమిటెడ్, ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అండి. డిపార్ట్మెంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసేటటువంటిది ఈ సంస్థ. జాబ్ టైప్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. గ్రూప్ ఏ గెజిటెడ్ కింద ఈ పొజిషన్స్ అనేది వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 243 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీకి వచ్చేసి 168 ఉన్నాయి. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కింద చూసుకుంటే 25 వేకెన్సీస్ అనేది ఉన్నాయని చెప్తున్నారు. శాలరీ మరియు అలవెన్సెస్ చూసుకుంటే పోస్ట్ నేమ్ వచ్చేసి సైంటిస్ట్ బి కింద వీరు పోస్ట్ నేమ్ అనేది డిజిగ్నేట్ చేశారు. 56,100 రూపీస్ నుంచి 1,77,500 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. ఇది లెవెల్ 10 పే స్కేల్ మ్యాట్రిక్స్ కింద ఉంటుంది. బేసిక్ పేతో పాటు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి డిఏ, హెచ్ఆర్ఏటిఏ వంటి అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి. నెలకి చేతికి ₹1,00,000 పైగా జీతం అనేది స్టార్టింగ్లోనే వస్తుంది అని చెప్తున్నారు. ఇక కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ పొజిషన్స్ చూసుకుంటే ఈ పోస్ట్లోకి అప్లై చేయడానికి క్రింది వాటిలో ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయి ఉండాలి. బీటెక్, బీఈ, ఎంఎస్సి, ఎంసీఏ, ఎంటెక్, సిఎస్, ఐటీ, ఈసీఈ, డేటా సైన్స్ తదితర బ్రాంచ్లలో డిగ్రీ అనేది ఖచ్చితంగా వాళ్ళు సంపాదించి ఉండాలి. వారు క్వాలిఫై అయిన వారు మాత్రమే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. డిగ్రీ ఉన్నవారు మాత్రమే. ముఖ్య గమనిక ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, అభ్యర్థులు తప్పనిసరిగా గేట్ 2024, 25, 26 పరీక్షలలో సిఎస్ఈసి లేదా డిఏ పేపర్లలో అర్హత సాధించి ఉండాలి. వ్యాలిడ్ గేట్ స్కోర్డ్ కార్డు ఉండడం అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే కనీసం వయసు వచ్చేసి మినిమం ఏజ్ 18 years అండి. గరిష్ట వయసు వచ్చేసి 31st March 2026కి క్యాలిక్యులేట్ చేస్తారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 30 years ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మిగతా కేటగిరీలలో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వారికి 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వారికి 35 years వరకు, పీడబ్ల్యూబీడీ వారికి 40 years వరకు అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. రీసెంట్లీ ఎవరైతే డిగ్రీస్ పూర్తి చేశారో, జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరూ కూడా గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉంటే ఖచ్చితంగా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ఎలా జరుగుతుందంటే స్టెప్ 1 వచ్చేసి గేట్ స్కోర్ షార్ట్ లిస్టింగ్ ద్వారా జరుగుతుంది. గేట్ స్కోర్ ఆధారంగా 1:5
చొప్పున అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫిజికల్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే ఈ మెరిట్ అనేది ఫైనల్గా సెలక్షన్ అనేది జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష అనేది కండక్ట్ చేయరని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజు అండ్ పోస్టింగ్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి ఎటువంటి ఫీజు అనేది తీసుకోవడం లేదు. మహిళలకు కూడా ఎటువంటి ఫీజు అనేది కలెక్ట్ చేయట్లేదు టు ఎంకరేజ్ ద ఉమెన్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెలక్షన్ లిస్ట్. లొకేషన్ అండ్ పోస్టింగ్ చూసుకుంటే స్టేట్ అండ్ సిటీ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా, ఇండియాలో ఎక్కడైనా కానీ పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. జాబ్ టైప్ వచ్చేసి ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, రెగ్యులర్ బేసిస్లో పే స్కిల్ ద్వారా ఇచ్చేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. కాబట్టి ఇంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా. ఫైనల్ సెలక్షన్ వెయిటేజ్ ఎలా వస్తుందంటే ప్రత్యేకంగా రాత పరీక్ష లేదు కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈ కింది విధంగా చేస్తారు. గేట్ స్కోర్ అనేది 60% అనేది వెయిటేజ్ ఇస్తారు. గేట్ స్కోర్ పట్టేసి 2024, 25, 26లో ఉన్న బెస్ట్ స్కోర్ ఆధారంగా మెరిట్ ద్వారానే తీసుకుంటారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకి 40% అనేది వెయిటేజ్ ఇస్తారు. సిలబస్ వచ్చేసి గేట్ పరీక్షకు చదివిన సిఎస్, ఈసీ, డిఏ సబ్జెక్టులు మరియు మీ బేసిక్ అకాడమిక్ నాలెడ్జ్ పైననే సంబంధించినటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే ప్రిపేర్ కావడం మంచిదండి. ఎలా అప్లై చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన recruitment.nic.inకి లాగిన్ చేయండి. ఆ డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్ అనేది నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుంచి మీరు లాగిన్ చేసుకోవచ్చు. ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చదవండి, ఎందుకంటే మైన్యూట్ డీటెయిల్స్ ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసేవారు, ఎలిజిబిలిటీ ఉన్నవారు ఖచ్చితంగా నోటిఫికేషన్ క్లియర్గా ఫస్ట్ చదివిన తర్వాతనే మీరు అప్లికేషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అప్లై ఆన్లైన్పై క్లిక్ చేయాలి, అక్కడ ట్యాబ్ అనేది ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని తప్పులు లేకుండా ఖచ్చితంగా ఫిలప్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఫోటో, సంతకం మరియు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో మీకు ఫొటోస్ కానీ స్కానింగ్ ఎలా చేయాలి, ఏ సైజులో చేయాలి, ఏ ఫార్మాట్లో ఇవ్వాలి అనేది నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. కాబట్టి నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదవండి. ఆన్లైన్లో ఫీజు పే చేయండి, అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకొని మీ దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకోండి. నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కాబట్టి మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ డ్యూరింగ్ అప్లయింగ్ ఫర్ ద నోటిఫికేషన్. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న విధంగానే కరెక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్ డేట్కి ముందే అప్లై చేయండి. డోంట్ వెయిట్ టిల్ ద లాస్ట్ డేట్, ముందుగానే అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉన్నవారు ఖచ్చితంగా వెంటనే అప్లై చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు. మీ క్యాస్ట్, ఎడ్యుకేషన్ మరియు గేట్ స్కోర్ డాక్యుమెంట్స్ ముందుగానే రెడీగా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకొని పెట్టుకుంటే సిస్టంలో మీకు ఈజీగా ఉంటుంది అప్లై చేసే ముందు. ఇక లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 24th April 2026 అనేది లాస్ట్ డేట్ అండి. బట్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నారో వారందరూ కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.